హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో పాటు అధికంగా సుంకాలు విధించే దేశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ భారత్, చైనా, బ్రెజిల్ను ఉద్దేశిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మూడు దేశాలను అత్యంత సుంకాల తయారీదారులుగా అభివర్ణించారు. తమ ప్రభుత్వం ఈ మూడు దేశాలను ఈ మార్గంలోనే కొనసాగించడానికి అనుమతించదని, అమెరికాను మొదటి స్థానంలో ఉంచబోతున్నాము కాబట్టి ఇకపై ఇలా జరగనివ్వబోము అని ప్రకటించారు. జరిగిన రీట్రీట్లో హౌస్ రిపబ్లికన్లతో మాట్లాడుతూ బ్రిక్స్లో భాగంగా ఉన్న మూడు దేశాలు తమ తమ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని, కానీ అవి మనకు హాని కలిగించేవిగా ఉన్నాయని ట్రంప్ అన్నారు. మేము బయట దేశాలపై, ముఖ్యంగా హాని కలిగించే దేశాలపై సుంకాలు విధించబోతున్నామంటూ హెచ్చరికలు జారీ చేశారు. సుంకాల విషయంలో భారత్ని అతిపెద్ద దుర్వినియోగదారుడిగా ట్రంప్ పలు సందర్భాల్లో ఆరోపించారు. భారత్కి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ సుంకాలను తప్పించుకోవాలంటే భారత్, బ్రెజిల్, చైనాలు లేదా ఇతర దేశాలకు చెందిన కంపెనీలు అమెరికాలో తమ వ్యాపారాలను నెలకొల్పాలని ట్రంప్ సూచించారు. నరేంద్ర మోదీ బీజేపీ వ్యతిరేక వ్యక్తిగా పేరున్న అమెరికన్ బిలియనియర్ జార్జ్ సోరోస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు సోరోస్ కుట్ర పన్నినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో సహా బంగ్లాదేశ్తో పాటు అనేక దేశాల్లో అశాంతిని రేకెత్తించడానికి ఉపయోగించేందుకు సోరోస్తో అనుబంధమున్న అనేక సంస్థలకు నిధులు సమకూర్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సంస్థలు $26 కోట్ల అందుకున్నట్లు తెలిపింది. సోరోస్ ఈ నిధులతో ఆయా దేశాల్లో అశాంతిని, రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ఉపయోగించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. సోరోస్ $270 మిలియన్ అందుకున్నాడు. ఈ డబ్బుని శ్రీలంక, బంగ్లాదేశ్, యుక్రెయిన్, సిరియా, ఇరాన్, పాక్, బ్రిటన్, ఇండియా, అమెరికాలలో అశాంతి, రాజకీయ సంక్షోభం, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించాడు అని ఎక్స్ వేదికగా ట్రంప్ వెల్లడించారు. పలు దేశాలకు యుఎస్ఎయిడ్ను నిలిపివేసిన తర్వాత ట్రంప్ నుంచి వ్యాఖ్యలు వచ్చాయి. సోరోస్తో అనుబంధంగా ఉన్న సంస్థల సమన్వయంతో $270 మిలియన్ పైగా నిధులను సమకూర్చిందని నివేదికలు సూచించాయి. ఈస్ట్ వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ సోరోస్ సంస్థ అయిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తోంది. మరోవైపు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ వాదనలకు మద్దతిచ్చారు. యుఎస్ఎయిడ్ వివాదాస్పద ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇదిలా ఉండగా ఇదే తరహా వాదనల్ని భారత్, ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పటినుంచో లేవనెత్తుతోంది. భారత్ను అస్థిరపరిచేందుకు అనవసర నిరసనలు, ఆందోళనలకు జార్జ్ సోరోస్ ఫండింగ్ చేస్తున్నట్లుగా ఆరోపించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో బీజేపీ ఎంపీలు జార్జ్ సోరోస్ సంస్థలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఉన్న సంబంధాలను ప్రశ్నించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.